హాయ్ అండి, సింపుల్గా చికెన్ కర్రీని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా అల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇలా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కూడా మిక్సీ పట్టి వేసుకోండి. టమాటా పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోండి. సో నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కారం వేసుకొని ఒకసారి మంచిగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. ఇలా చికెన్ మసాలా వేసి మరొకసారి మంచిగా కలుపుకున్నాక తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ పెట్టుకుంటే చాలా టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.